దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ఉషా వేమూరి గారు. సో మేడంతో మాట్లాడి మనకున్న డౌట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్, ఇప్పుడు చెప్పాలంటే కొంతమంది చదువుకునే పిల్లలు మార్క్స్ సరిగ్గా రాలేదని తొందరగా అంటే సూసైడ్ చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉన్నారు. అలా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు చేంజ్ అవ్వాలంటే పేరెంట్స్ చేంజ్ అవ్వాలా, లేకపోతే ఆ కాలేజీకి సంబంధించిన వాళ్ళు ట్రీట్ చేసే విధానంలో చేంజ్ ఉండాలి? అసలు రెండు అవసరమే అమ్మా. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే కనుక, ట్రయాంగిల్లో ఒకవైపు పిల్లాడు చైల్డ్ అనుకోండి, చైల్డ్ ఆర్ స్టూడెంట్, ఎవరైనా చిన్నపిల్లలు అయితే చైల్డ్ అంటాం. ఒకవైపు టీచర్స్, ఒకవైపు పేరెంట్స్. ట్రయాంగిల్లో 3 కార్నర్స్ ఇంపార్టెంట్. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి చైల్డ్లో. అంటే అందుకే ఇవాళ రేపు స్కూల్ ఎడ్యుకేషన్తో పాటుగా ఎథిక్స్ అండ్ వాల్యూస్, లేకపోతే మన కల్చరు, ఇలాంటి వాటి మీద చాలామంది ముందుకొచ్చి పిల్లలకి నేర్పిస్తున్న కారణం అదే. ఇప్పుడు సత్యసాయి బాబా వారు ఉన్నారు, జగ్గి వాసుదేవ్ ఉన్నారు, సుఖబోధానంద గారు ఉన్నారు, అమృతానందమయ్యి ఉన్నారు, ఇలాంటి వాళ్ళు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు ఉన్నారు రవిశంకర్ గారు, వీళ్ళందరూ పీఠాధిపతులు ఉన్నారు, కంచి పరమాచార్య వారు, శృంగేరి పీఠం వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ బాధ్యతగా పిల్లల్ని చిన్నప్పటి నుంచే క్యాచ్ దెమ్ యంగ్ అండ్ సీ దెమ్ గ్రో, వాచ్ దెమ్ గ్రో అన్నట్టుగా చిన్నప్పటి నుంచే వాళ్ళని పట్టుకుని 3 లెవెల్స్లో 3 రకాల సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ పెట్టి, ఇలాంటి ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాంటివి ఇచ్చేవి, ఇలాంటివన్నీ వాళ్ళకి విలువలతో కూడిన ఎడ్యుకేషన్ స్కూల్లో ఏదైతే ఇవ్వరో అలాంటివి చెప్పి నేర్పించి వారంకి 1 రోజు 2 రోజులు అయినా కనీసం వాళ్ళని చాలా స్ట్రాంగ్ ఇండివిజువల్స్గా తయారు చేసేందుకు వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు. చాలా తక్కువ, కానీ అది సరిపోదు. ఇప్పుడు స్కూల్లో మనకి ఒక 3000 మంది విద్యార్థులు ఉంటే 30 మంది ఇలాంటి వాటికి వెళ్తారేమో, మిగతా వాళ్ళు కదా. సో వాళ్ళకి ఎలాగ మరి అంటే ఈ 3 కార్నర్స్ సరిగ్గా ఉన్నప్పుడే వాళ్ళకి హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది పిల్లవాడికి. అంటే ఏంటి, సొసైటీ నుంచి, పియర్స్ నుంచి వచ్చే ఇన్పుట్స్ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి, పాజిటివ్గా. పేరెంట్స్ నుంచి వచ్చేవి కూడా హెల్ప్ఫుల్గా ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన మంచి చెడు చెప్పాలి. ఇటువైపు వాళ్ళ వైపు నుంచి వాళ్ళకు కూడా ఒక గోల్, ఒక విజన్ అవన్నీ ఉండి వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు, మంచి మార్గంలోనే వెళ్ళాలి, టైం వేస్టర్స్ని పెట్టుకోకూడదు, ఏ రంగమైనా అవ్వచ్చు. దీనికి ముఖ్యంగా ఏమవుతుందంటే వీళ్ళు సూసైడ్ అది చేసుకోవడానికి కారణం కూడా పేరెంట్స్ వైపు నుంచి, తర్వాత పియర్ ప్రెషర్ అని, పేరెంట్స్ వైపు నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవడము. అంటే చాలామంది ఏం చెప్తూ ఉంటారు, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కడతారు, పాపం అప్పో చేసి తీసుకొచ్చి కడతారు, ఏ కోటాకో రాజస్థాన్కో పంపించి ఇంజనీరింగ్లో వీటిల్లో చేర్పిస్తారు, ఐఐటీల్లో చేర్పిస్తారు, దాంట్లో ఏం తక్కువ చేయరు, ఇల్లు వాకిలి అమ్మైనా కూడా చదివిస్తారు. దాంతో పాటుగా ప్రతిసారి డైలాగులు కొన్ని వదులుతూ ఉంటారు, నేనెంత కష్టపడి నిన్ను చదివిస్తున్నాను, నేనంతా మొత్తం నా ఆస్తంతా అమ్ముకుని నేను చదివిస్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దీనికి తగినట్టుగా అనే ఒక ఎక్స్పెక్టేషన్తో వాళ్ళకి పెంచుతూ ఉంటారు. వీళ్ళకి ప్రతిసారి టెన్షన్ వస్తుంది అది వినంగానే. అమ్మో, నేను ఇంత ఎక్స్పెక్టేషన్ నేను మ్యాచ్ అవ్వగలనా, అంటే నేను చెయ్యగలనా? ఇప్పుడు ఇలా సూసైడ్స్ ఏదైతే వింటున్నామో అవన్నీ కూడా వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్కి, రియాలిటీకి మధ్యలో ఉండే గ్యాప్ని తట్టుకునే శక్తి లేకే సూసైడ్ చేసుకుంటారు. కొంచెం సెన్సిటివ్గా పెరుగుతారు. చాలామందికి ఏముంటుంది, అయ్యో నా తల్లి తండ్రి ఇంత కష్టపడుతున్నారే, నా కోసం ఇంత త్యాగాలు చేస్తున్నారు, ఇంత కష్టపడి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడుతున్నారు, కానీ నా వల్ల కావట్లేదు, నేను వాళ్ళకి ఎలా మొహం చూపించాలి, వాళ్ళని నేను ఐఎమ్ లెట్టింగ్ దెమ్ డౌన్ అనే ఒక బాధ లోపల ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తోనో ఎవరితోనో తెలిసిన వాళ్ళతోనో బయటపడతాడు డెఫినెట్గా. ఫ్రెండ్స్తో చెప్పుకుంటాడు, ఒరే నాకు ఇంటికి వెళ్ళాలని లేదురా, లేకపోతే మా నాన్నని చూస్తే భయమేస్తోంది, అమ్మని చూస్తే భయమేస్తోంది, ఎప్పుడు ఫస్ట్ ఇయర్ రావాలంటుంది, ఇట్లాంటివేవో చెప్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు కూడా పాపం పసిపిల్లలే కదా, వాళ్ళు చిన్నవాళ్లే. కాకపోతే కొంతమందికి న్యాచురల్గా వస్తుంది. ఏంటంటే అలా ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా అంతేరా, నువ్వేం వరి అవ్వకు, మనం చేసేది మనం చేద్దాం, అయితే అవుతుంది, నువ్వు అలా భయపడకు అని చెప్పే ఫ్రెండ్స్ ఉన్నవాడు అదృష్టవంతుడు. వాళ్ళు కొంచెం మనం స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. కొంతమంది అలా లేకుండా అవునరా మాకు అంతే ఇవన్నీ అన్నాడు అనుకో. నాకు తెలుసు కొంతమంది ఇంకా రేపు ఎగ్జామ్ రాసి వెంటనే రిజల్ట్స్ కంటే ముందర కూడా
ఇవన్నీ ఫేస్ చేయలేక ఎంత బాధమ్మా అసలు. అంత అన్ని రోజులు పెంచి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చేసుకున్నారో ఆ తల్లిదండ్రుల క్షోభ మటుకు అసలు ఎవరు తీర్చలేరు. జీవితకాలం వాళ్ళ మీద అన్నీ మొత్తం ఆశలన్నీ పెట్టుకుని వాళ్ళని ఇంత ఇదిగా చేసి వాళ్ళకంటే ముందు అసలు తల్లిదండ్రులు ఏ వయసు వచ్చినా వాళ్ళకంటే ముందు పిల్లలు వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టకరం. అలాంటిది ఎంతో ఫ్యూచర్ ఉండి ఇంత బ్రైట్గా పిల్లలు ఇలా అవుతున్నారంటే అందులో మన పాత్ర ఎంత? ఎప్పుడు ఏం చెప్పాలంటే పిల్లలకు కూడా ఈ పేరెంట్స్ చెప్పేటప్పుడు టీచర్స్ తర్వాత వస్తాం, ముందు పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేటప్పుడు ఈ భగవద్గీతలు ఇవన్నీ శ్లోకాలు బట్టి చేయించడం కాదు, అందులో ఉండే ఎసెన్స్ చెప్పాలి పిల్లలకి. ఏమన్నాడు కృష్ణుడు? యోగ కర్మసు కౌశలం అన్నాడు. నీ పని నువ్వు కౌశలంతో చేయి, స్కిల్తో చేయి, నీ బెస్ట్ ఇవ్వు, ఎక్కడికి వెళ్ళినా 100% ఇవ్వు, రిజల్ట్ వదిలే. ఏమైనా కానీ నువ్వు డెఫినెట్గా అవుతావు, ఇవాళ కాకపోయినా రేపైనా సక్సెస్ఫుల్ అవుతావు. నువ్వు మటుకు ఈ ప్రయాసపడ్డంలో కష్టపడ్డంలో మటుకు కాంప్రమైజ్ అవ్వద్దు. తర్వాత ఏదైతే అది అవుతుంది. ఒకవేళ పొరపాటున ఏమైనా వేరేగా జరిగింది అనుకుందాం, ఫస్ట్ పేరెంట్సే పక్క నుండి సపోర్ట్ చేయాలి. లోపల వాళ్ళకున్న డిసప్పాయింట్మెంట్ దాచుకోవాలి. వాళ్ళే కదా ధైర్యం చెప్తారు, వాళ్ళే కదా, వాళ్ళు ఎక్కడికి పోతారు పాపం పసిపిల్లలు, ఎక్కడికి వెళ్తారు, ఎవరితో చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, వెంటనే వాళ్ళు కౌన్సిలర్ రోలు, ఒక పెద్దవాళ్ళ రోల్ తీసుకుని ఇట్స్ ఓకే నాన్న అవుతూ ఉంటాయి ఇలా, ఈసారి కాకపోతే వచ్చేసారి ఏం కాదు, నువ్వు ముందు హాయిగా దీని నుంచి బయటిరా, శుభ్రంగా మనం బయటకు వెళ్దామా, ఇవాళ మర్చిపో, దీని సంగతి మర్చిపో, నెక్స్ట్ ఏంటి తర్వాత చూద్దాం అని ధైర్యంగా చెప్పగలిగిన పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లోపల వీళ్ళకే ఒకలాంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. అమ్మో అమ్మ వాళ్ళు నన్ను ఇంత చేసినా కూడా ఏమనలేదు, నేను ఈసారి నుంచి ఇట్లా ఉండకూడదు, వాళ్ళు చేంజ్ అయిపోతారు. ఇలా ఉండకూడదు, ఎందుకంటే ఎవరికి జీవితం పాడు చేసుకోవాలని అమ్మ వాళ్ళని ఇది చేయాలని ఉండదమ్మా. ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ కమ్యూనికేషన్లో ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకునే విధానంలో వీళ్ళ ఫ్రస్ట్రేషన్లు, వీళ్ళ డిసప్పాయింట్మెంట్స్ పిల్లల మీద తీసినప్పుడు ఆ పిల్లలు డెఫినెట్గా మరి వాళ్ళు ఎక్కడ ఏదో ఒక అవుట్లెట్ ఉండాలి కదా, అందుకని సూసైడ్ అలాంటి వీటికి వెళ్తారు. నెక్స్ట్ టీచర్స్. స్కూల్లో కూడా ఇప్పుడు స్కూల్ కానీ కాలేజ్ కానీ ఉన్నప్పుడు ఈ కాంపిటేటివ్ మోడ్లో ఏమైపోతుంది, నువ్వు ఎప్పుడు నెంబర్ వన్ ఫస్ట్ ర్యాంక్, ఎంతమంది వస్తారు? ఒక్కడే కదా వస్తారు క్లాస్లో. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళెవరికి ఇంకా జీవితం ఏం లేదా కదా. అలా కాకుండా కొంచెం కనుక హెల్దీ టైప్ ఆఫ్ కాంపిటీషన్ని మనం తీసుకొచ్చామనుకో, ఎట్లా ఎవరికి వాళ్ళతో వాళ్ళు కంపీట్ చేసుకోమని చెప్పాలి. అంటే సపోజ్ వీడికి ఒక 50-60% లాస్ట్ టైం పర్సంటేజ్ వీడికి వచ్చే కష్టపడ్డాడు, ఈసారి నువ్వు 70కి ఏం చెయ్యి పిల్లవాడికి చెప్పాడు అంటే ఎవరితో కాంపిటీషన్ వాడికే కదా. అలా అలవాటు చేసావనుకో పొటెన్షియల్కి మొత్తం పని చేయి, నువ్వు ఇంకా బెటరు ఎంతవరకు వెళ్తే అంత. ఓకే 80 వచ్చింది అనుకో, వెరీ గుడ్ నాన్న, నీకు అసలు 40 వచ్చింది, లాస్ట్ టైం 50 వచ్చింది, 80 వరకు వచ్చావు, ఇంప్రూవ్ అయ్యావు, ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండి ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పగలిగితే కనుక వాడుకున్న పొటెన్షియల్ని బట్టి పనిచేస్తూ ఉంటాడు. అలా కాకుండా అబ్బాయి ఏం పనికిరాడండి, స్కూల్కి వెడితే కూడా మనం ఇందాక పిల్లల విషయంలో పేరెంట్స్ అన్నట్టుగానే టీచర్స్ కూడా ఇవాళ రేపు ఏమవుతుంది, ఓన్లీ కంప్లైనింగ్, మీ అబ్బాయి ఈజ్ నాట్ అప్ టు ద మార్క్, అసలు ఏం చదవట్లేదు, చెప్పినవి ఏం చేయట్లేదు, అసలు ఇలా అయితే చాలా కష్టం. ఇట్లాంటివన్నీ ఇన్పుట్స్ వాడి చెవిలో పడుతున్నప్పుడు వాడికి సెల్ఫ్ ఎస్టీమ్ ఏముంటుంది, కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, నేను దేనికి పనికిరానేమో అనే దీంట్లో ఉంటాడు. అక్కడ స్కూల్ నుంచి సపోర్ట్ లేదు, ఇంటి దగ్గర సపోర్ట్ లేదు, ఎక్కడ చెప్పుకుంటాడు చెప్పండి. పాపం చిన్న మనసులు, చిన్న పిల్లలు, నిజంగా నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఎంతమంది కౌన్సిలర్స్, ఎంతమంది వెల్ విషర్స్ ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళని అర్థం చేసుకునేది ఈ రోజుల్లో లేదమ్మా. పూర్వకాలము న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాదు కాబట్టి ఇంట్లో ఒక అత్తయ్యో ఒక నాయనమ్మో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఒక బాబాయో పెద్దవాళ్ళు. వాళ్ళేంటి ఒకళ్ళు తిట్టంగానే ఏదైనా అన్నా కూడా వెంటనే వాళ్ళు ఏంటంటే కొంచెం వీళ్ళని సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటూ వాళ్ళ మనసులో ఏముందో గ్రహించుకుని వాళ్ళకి కూడా ఇద్దరికి కూడా మధ్యలో ఒక వారధి లాగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అది లేనప్పుడు మరి అందుకని కౌన్సిలర్స్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం అది వస్తోంది. ఎవరో చెప్పడం ఏంటి, తల్లికి తెలియదా, తండ్రికి తెలియదా, టీచర్కి తెలియదా? టీచర్కి తెలిసినప్పుడు కూడా వాళ్ళకేంటి ప్రెషర్ స్కూల్లో, నేను ఈ ఇయర్ ఇంతమంది మన దీని నుంచి ఇంత మంచి రిజల్ట్ రాకపోతే నాకు మేనేజ్మెంట్ తిడుతుంది, లేకపోతే నేను ఫెయిల్యూర్ కింద నన్ను మార్క్ చేస్తారు. కాబట్టి ఈజీ వే ఏంటి, తన రోల్ కొంత చేసి మిగిలిందంతా వాళ్ళ మీద తోసేయడమే కదా. అంటే ఇప్పుడు 8 గంటలు మా దగ్గర ఉంటాడండి, 16 గంటలు ఇంట్లో ఉంటాడు, మీరు చూసుకోవాలి అంటారు. వెళ్ళంగానే ముందు కొట్లాడే విధానంలోనే మాట్లాడతారు చాలా మంది. అలా కాకుండా ఇట్స్ ఓకే అనుకుని అక్కడ విని ఇంటికి వచ్చాక కూడా సరేనన్నా అట్లా ఉంది, మరి నిజమే కదా, ఇప్పుడు నువ్వు సైన్సెస్ తీసుకుందాం అనుకుంటున్నావు, 10th తర్వాత నువ్వు ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నావు, మరి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అవన్నీ నీకు మంచిగా రావాలి కదా, సైన్స్లో నువ్వు ఇలా చేస్తున్నావు అనుకో, ఇట్లా అయితే కష్టం అవుతుంది కదా నాన్న, నీకు ఏమైనా డిఫికల్టీ ఉందా, ట్యూషన్ ఏమైనా కావాలా ఏంటని సౌమ్యంగా మాట్లాడే వాళ్ళతో
నీకు వస్తే కనుక ఆ సబ్జెక్ట్ అది నువ్వేమైనా హెల్ప్ చేయగలిగితే ఓకే. అలా కాన్ఫిడెన్స్ పేరెంట్స్ వైపు నుంచి వీళ్ళు ఇవ్వడం. రెండోది పేరెంట్స్కి టీచర్స్కి చెప్పేటప్పుడు కూడా వీళ్ళ ముందు కాకపోయినా, అంటే వీళ్ళ ముందు చెప్తే వీళ్ళకి విలువ ఉండదు. అవును. అందుకని ఏంటంటే అందరూ పేరెంట్స్ కూడా ఏమైనా స్కూల్కి వాళ్ళు కమ్యూనికేట్ చేసేటప్పుడు మెయిల్స్ ద్వారా కానీ ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళతో టీచర్స్తో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ రోల్ ఏంటి, అసలు నిజమైన కాన్ఫిడెన్స్ ఒకటి ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా వాళ్ళ హోలిస్టిక్ పర్సనాలిటీకి ఏమేమి అవసరమో అవి ఇలాంటి అట్మాస్ఫియర్లో వాళ్ళ పిల్లలకి ఎలా డెట్రిమెంటల్గా ఉంటున్నాయి, వాళ్ళకి హెల్ప్ చేయకపోగా వాళ్ళకి ఎలా నష్టం చేస్తున్నాయి, వాళ్ళ బిహేవియర్లు ఎలా ఉంటున్నాయి అనేది కనుక సటిల్గా వాళ్ళకు కూడా చెప్పి అట్నుంచి కూడా వాళ్ళని భయం చేయాలి. లేకపోతే కష్టం. అవును. ఎందుకంటే 3 వైపులు కూడా సరిగ్గా పిల్లవాడికి ఎప్పటికప్పుడు కాన్ఫిడెన్స్ మేము ఉన్నాం ఏం పర్వాలేదు, కానీ ఈసారి కాకపోతే వచ్చే సంవత్సరం నువ్వు చేయొచ్చు, ఇబ్బంది లేదు, బెస్ట్ నువ్వు ట్రై చేయి, వేస్ట్ చేసుకోకు. కానీ ఇంకా ఇటు అటు ఏమైనా అయినప్పుడు మటుకు మేము ఉన్నామనే భరోసాతో వాళ్ళు ఇది ఉన్నప్పుడు ఇలాంటి సూసైడ్స్ కానీ ఏదో పిందె నిప్పింగింద బడ్డని చిన్న పిందెగా ఉన్నప్పుడే రాలిపోయే స్థితి అసలు రాకూడదు మనకి. అలాంటి పరిస్థితి అవాయిడ్ చేయొచ్చు, కానీ ముగ్గురు కలిసి పనిచేస్తేనే అలాంటివి పాసిబుల్. చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్.